ఏదైతే ఆ ల్యాండ్ వాల్యూలో సబ్ రిజిస్ట్రార్ లెక్కల ప్రకారం ఉన్న ల్యాండ్ వాల్యూ, ఎందుకంటే మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ లెక్కల ప్రకారం ఉన్న వాల్యూ వేరే ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది అది. ఆ వాల్యూలో 25, 35 ఏరియాని బట్టి ఇట్లా లెక్కలేసారు. సో ఆ పర్సంటేజు డబ్బులు చెల్లిస్తే ఆ భూములు వాళ్ళకు ఓన్ అయిపోతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 100 కోట్ల విలువ చేసే భూమిని 25 కోట్లు చెల్లించి వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు హైదరాబాద్ శివారులో ఒక ఎకరానికి 190 కోట్లు 170 కోట్లకి ఒక ఎకరం అమ్ముతా ఉన్నారు. అదే ఎకరం కూడా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 100 కోట్లు వేస్తుంది. దట్టు ఇది సిటీ మధ్యలో ఉన్న భూములు ఇవన్నీ కూడా. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న భూములు ఇవి. ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న భూములకే 190 కోట్ల దాకా 170 కోట్ల దాకా వచ్చింది. ఇది హైదరాబాద్ సిటీలో ఉన్న భూములన్నీ కూడా. వీటికి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి కాస్త తక్కువ రేట్ అనుకున్న 100 కోట్లు లెక్కేసుకుంటే 100 కోట్ల భూమిని కేవలం 25 కోట్లకే ఇప్పుడు వాళ్ళు సొంతం చేసుకుంటారు. గతంలో ఫ్రీగా ఇన్ని రోజులు వాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ 100 కోట్ల విలువైన భూమిని కేవలం 25 కోట్లకి, 15 కోట్లకి, 17 కోట్లకి వీళ్ళు సొంతం చేసుకోబోతా ఉన్నారు. ఇది ఈ హిల్ టు పీ పాలసీ. ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్, ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని గవర్నమెంట్ చేస్తున్న పని ఇది. అంటే పరిశ్రమలకు గతంలో ఇచ్చిన భూమిలోని ఇప్పుడు అదే ఓనర్లకు కట్టబెడతా ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు వాటిని ప్లాటింగ్ చేసి అమ్మేసుకుంటారు.